సాధకులకి, సామాన్య ప్రపంచానికి ఇవాళ చెప్పే ఒక అద్భుతమైన, అతి గోప్యమైన సాధన, అతి శక్తివంతమైన, నేటి సమాజానికి అవసరమైనటువంటి సాధన. ఇది అందరూ చేయొచ్చు, అందరూ చేసుకోండి. ముందుగా ఈ సాధన ఎవరు ఈమె, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి, ఎవరు చరిత్రలో ఈ శక్తి ఎక్కడుంది అనే దాని గురించి కొంత వివరణ ఇచ్చుకొని తర్వాత సాధన గురించి చెప్తాను. సావధానంగా వినండి. మొట్టమొదటిగా పూంపుహార్ సముద్ర గర్భ చైతన్యం అనే చెప్పాలి. ఏమని ప్రపంచం మర్చిపోయిన కులోత్తుంగాదేవి శక్తి మహా పునరాగమనం మళ్ళా తిరిగి వస్తుంది అని చెప్పాలి. చరిత్రలో కొన్ని రాజ్యాలు ఉత్థాన పతనాలను చూశాయి. కొందరు దేవతలు ప్రజలు ఆదరణ వల్ల పెరిగాయి, విపరీతంగా వెలిగిపోతాయి లేదా మసకబడతాయి. కానీ కొన్ని శక్తులు మాత్రం కాలం తిరగబడిన, భూభాగాలు మునిగిపోయిన, దేవాలయాలు ఎగిరిపోయిన తమ చైతన్యాన్ని కోల్పోవు. అటువంటి అజరామర శక్తుల్లో ఒకే ఒక్కటి కులోత్తుంగాదేవి. ఆమె కాళిక యొక్క పూర్ణ అంశస్వరూపిణి. చోళులు రహస్య ఉపాసనా దేవత. పూంపుహార్ సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా తపస్సు చేస్తున్న దివ్య చైతన్య జ్యోతి ఈ శక్తి. పూంపుహార్ ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి ఊపిరి. వ్యాపారం, కళా, శిల్పం, సముద్రారాధన, రాజధర్మం అన్నీ అక్కడే శోభించేవి. కానీ మహానగరానికి నిజమైన రక్షణ అక్కడున్న కోటలు కాదు, సైన్యాలు కాదు, విపుల గోపురాలు కూడా కాదు. సముద్ర గర్భంలో స్తబ్దంగా వెలిగే కులోత్తుంగాదేవి చైతన్యమే. ఆ నగరానికి అసలైన రక్షణ. ఆమె శక్తి నీటిలో లేదు, శిలలో లేదు, భూమిలో లేదు, చైతన్యంలో ఉంది. దేవాలయం లేకపోయినా, విగ్రహం లేకపోయినా ఆమె శక్తి అనాదిగా అనంతం అలలలో లయపడి నిత్యం ప్రపంచాన్ని స్పందన చేస్తూ పంపుతూ ఉంటుంది. చోళులు తమ పేర్ల ముందు కులోత్తుంగా అన్న బిరుదు ఎందుకు పెట్టుకున్నారు అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు ఇది సమాధానం. అది రాజకీయ బిరుదు కాదు, యుద్ధానికి పెట్టుకున్న పేరు కాదు, వంశ సంబంధమైన చిహ్నం కూడా కాదు. ఆమె చైతన్యం తమకు అభయము, శక్తి, విజయము ఇవ్వాలనే సమర్పణకు సంకేతం. చోళుల్లో అత్యధికంగా ఎక్కువగా శక్తివంతులు, తాంత్రిక శక్తివంతులుగా ఉండడానికి కారణం కూడా ఈ కులోత్తుంగాదేవి సాధనే. ఈ కులోత్తుంగాదేవి చోళులు ఎప్పుడు యుద్ధానికి బయలుదేరినా యుద్ధ శంఖం ఊదేంత వరకు ఆమె పేరే అంతర్ముఖనాదంగా, ధ్యానంగా చేసేవాళ్ళు. సామ్రాజ్యపు గోడల కూలినా, దేవాలయం మట్టిలో కలిసిన ఆమె చైతన్యం మాత్రం ఎప్పుడూ దివ్యము, అవ్యయము. అలా సముద్ర గర్భంలో నిలిచే ఉందనే విషయాన్ని గమనించండి సాధకులారా. కాలం మారింది, యుగాలు గడిచాయి. పూంపుహారు సముద్రంలో మునిగిపోయింది. చోళులు గాథలు పుస్తకాలకు మాత్రమే గుర్తుపెట్టుకున్నాయి, పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ కులోత్తుంగాదేవి మాత్రం ఇంచు కూడా తన శక్తిని కోల్పోలేదు. ఆమె శక్తి మళ్లీ ప్రపంచం మేల్కొనే వరకు నిశ్శబ్దంగా, చల్లగా, దివ్య ప్రసన్నగా కొనసాగిస్తూ వస్తుంది కూడా. ప్రపంచం ఆమెను మరిచి ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని ఎప్పుడూ ఆమె విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆమె విడిచిపెట్టుంటే ఇప్పుడు మనకు స్ఫురణకు వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మవారు వచ్చి మీకు చెప్పమని నాకు చెప్పేది కాదు. ఈ తరుణం భయం ఎక్కువ ఉన్న కాలం, అనిశ్చిత ఎక్కువగా ఉన్న కాలం, మనోవికారాలు ఎక్కువగా ఉన్న కాలం, కోపం, అహంకారం, అపవాదాలు ప్రభావం అధికంగా కనిపిస్తున్న ఈ యుగంలో, ఈ కాలంలో ప్రాచీన దివ్యశక్తులు ఆహ్వానం లేకుండానే మళ్ళీ ప్రపంచంలోకి ప్రవేశిస్తాయి. అలాగే ఈ కులోత్తుంగాదేవి కూడా అటువంటి శక్తి అనే విషయాన్ని గమనించండి. ఆమె శక్తి పునరాగమనం అంటే ఒక దేవత ప్రసిద్ధత కాదు, ఒక యుగ చైతన్యం మళ్ళీ వెలుగులోకి రావడం అని. ఆ విషయాన్ని పూర్తిగా గుర్తుంచుకోండి సాధకులారా. అమ్మవారే స్వయంగా నీవు ఇప్పుడు మరుగున పడ్డ జ్ఞానాన్ని మళ్ళీ ప్రపంచానికి ఇవ్వు అని చెప్పడం వల్ల ఇది నేను ఇవాళ ఇస్తున్నాను. లేకపోతే అంత గోప్యమైన మరుగునబడ్డ శక్తిని ప్రపంచానికి చెప్పడం నా ఉద్దేశం కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టే బయటకు వచ్చింది. ఇవాళ ఈ సాధన ఎవ్వరైనా చేయొచ్చనే విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఎటువంటి నియమాలు లేదు. ప్రతిరోజు 3 సార్లు మాత్రం మీ జీవితంలో అనుకోండి చాలు. నిద్రపోయేటప్పుడు 3 సార్లు, నువ్వు నిద్ర లేచేటప్పుడు 3 సార్లు. ఇది చాలు, రక్షించేసదనంలో సందేహం ఏమాత్రం లేదు. మంత్రం చెబుతున్నాను వినండి. హ్రీం క్రీం క్లూం కాళీ పరాంత తేజసే
సత్యం వజసే ఆవేశే ఆవేశయ కులోత్తుంగాయ్ క్రీం నమః. ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి. అత్యంత పురాతనమైన మంత్రరాజ్యం అనే విషయాన్ని గమనించండి. ఈ సాధన చేసేవారు 11 రోజులైనా చేయండి, లేదా 21 రోజులు చేయండి, లేదా 41 రోజులు దీక్షగా చేయొచ్చు, లేదా రోజుకు 3 సార్లు మాత్రమే, ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, రాత్రి 3 సార్లు మాత్రమే జపించుకోండి. నిజంగా ఈ సాధన ఎవరైనా సరే 1 సంవత్సరం దీక్షగా కొనసాగించవచ్చు. ఈ 1 సంవత్సరం ఎవరైనా దీక్షగా కొనసాగిస్తే ఈ అద్భుతమైన సాధనతో సాధకుడు తాంత్రిక ప్రపంచంలో దిక్కులు పిక్కిటిల్లలా గర్జన చేయగలడే అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇది అద్భుతమైన సాధన. ఈ సాధన ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఎందుకంటే నేను మంత్రం బహిరంగంగా ఈమని చెప్పారు కాబట్టి ఇస్తున్నాను. అమ్మవారు ఆమె చెప్పింది కనుక ప్రపంచానికి ఇస్తున్నాను. ఇప్పుడు మన ఛానల్లో పెట్టే ప్రతిదీ ఓపెన్గానే ఉంటుంది, ఎవరిని భయపెట్టదు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని చేయండి. కాకపోతే ఇక్కడ ఈ గోప్యమైన మంత్రరాజ్యాన్ని మీరు ప్రతి ఒక్కరూ ఉదయం లేయంగానే 3 సార్లు చేసుకోండి, మధ్యాహ్నం 3 సార్లు చేసుకోండి, రాత్రికి 3 సార్లు చేసుకోండి పనుకునేటప్పుడు. ఇలా చేయడం వల్ల నీ జీవితం అద్భుతంగా మారిపోద్దనడంలో సందేహం లేదు. 1 రోజులో మారదనే విషయాన్ని గుర్తుంచుకోనైనా నీ జీవితం అద్భుతంగా మారాలంటే మాత్రం రోజుకు 9 సార్లు అనుకో, లేదు 11 రోజులు దీక్షగా చెయ్యి, లేదా 21 రోజులు దీక్షగా చెయ్యి, లేదా 41 రోజులు దీక్షగా చెయ్యి. ఓపిక ఉంటే సంవత్సరం పూర్ణ సాధనగా చెయ్యి. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడు 1 రోజులో జరగవు. ఇది చెయ్యండి. ఎందుకు చెప్తారంటే ఇది చెయ్యండి, అద్భుతం జరుగుద్ది. కనుక అందరూ ప్రతి ఒక్కరూ ఈ సాధన చేయండి. ఎందుకంటే చాలామంది చోళ్ళు చాలా గొప్ప గొప్ప శక్తులు సాధించారని చెప్పుకుంటారు. ఆ గొప్ప గొప్ప శక్తులు అన్నీ సాధించడానికి మూల కారణమైన దేవత ఈమె అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కనుక అందరూ ఈ సాధనని చెయ్యండి, లేదా ట్రై చేయండి. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తుంటామో అప్పుడే మీకు అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతాయి అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక అందరూ చెయ్యండి. రోజుకు ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, రాత్రికి 3 సార్లు చేసేవాళ్ళు అయితే మాత్రం ఎటువంటి నియమాలు అవసరం లేదు. ఒక దీక్ష బట్టి చేసేవాళ్ళు మాత్రం నియమం ఖచ్చితంగా పాటించాల్సిందే. కనుక అందరూ చెయ్యండి, అందరూ సుఖపడండి. సర్వే జనా సుఖినో భవంతు.